सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము, శక్తి వినియోగము. అప్పుడు శ్రీ దత్తభక్తులు ఇలా వచించారు: శ్రీ దత్తస్వామి చాలా వినయ సంపన్నులు, అన్ని దేవతలకు తానే మూలమయ్యును, అట్టి భావమును అంగీకరించరు. అన్ని దేవతల వేషములు వారివే. ఏ వేషమును ఆరాధించినను ఆ మూల విరాట్టును ఆరాధించినట్లే గదా. ఉదాహరణకు సుబ్బయ్య అను నటుడు కృష్ణ వేషము ధరించినాడనుకుందము. కృష్ణ వేషములో ఉన్న సుబ్బయ్యను పాదములపై గిల్లి గాయపరిచిన సుబ్బయ్యను గిలినట్లే కదా. ఆ సుబ్బయ్యే మరలా రామవేషమును వేసినను ఆ గాయం రామవేషములో కూడా ఉన్నది కదా. అన్ని వేషములు తీసివేసి అదే నటుడు సుబ్బయ్య విశ్రాంతిగా కూర్చున్నాడు అనుకుందాము. అప్పుడు కూడా ఆయన కాలిపై గిల్లిన గాయము ఉంటుంది గదా. కనుక అన్ని వేషములు వేసిన ఈ సుబ్బయ్య అనగా అన్ని వేషములు తీసివేసి తన నిజ వేషమున ఉన్న సుబ్బయ్యయే శ్రీ దత్తస్వామి. ఇది పరమసత్యము అని శ్రీ స్వామివారు తెలిపిరట. ఆహా, ఎంత చక్కటి ఉపమానము! స్వామి ధన్యులము.